హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కానీ టచ్ చేసినట్టయితే కన్నా ఆల్ అనే బటన్ వస్తుంది. దానిపైన కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రైతుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు అయితే కన్నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అనేది చూస్తేనే మీకు అనేది అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. షేర్ అనే బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేసినట్టయితే ఆల్ అనే బటన్ టచ్ చేసినట్టయితే కన్నా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ ద్వారా ఈ 3 యాప్ల ద్వారా అయితే కన్నా మీరైతే కన్నా ఉచితంగా అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయొచ్చు. మీ బంధుమిత్రులకు షేర్ చేసినట్టయితే కన్నా మన వీడియోలో అనేది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఈ ఏప్రిల్ 15వ తారీఖు అయితే కన్నా కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతుందన్నమాట. ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరిగిన తర్వాత అయితే కానీ కేబినెట్ మీటింగ్లో అనేది గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఒక డేట్ అనేది పిక్ చేస్తాడనమాట. ఇదే డేట్లో అనేది అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులు వచ్చేసి ఈయన ఏప్రిల్ 15వ తారీఖు పైన నుంచి అయితే కన్నా మీరైతే కన్నా ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా అనేది ఏప్రిల్ 30వ తారీఖు నుంచి అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా పడతాయన్నమాట మీ ఖాతాల్లోకి. ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఈ ఫస్ట్ విడత డబ్బులు అయితే కన్నా ఒకసారి ఫస్ట్ విడత డబ్బులే 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది అయిపోతున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తారన్నమాట. ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అనేది తీసుకొని డేట్ అనేది పిక్ చేసిన తర్వాత అనేది ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ భూమి పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీరైతే కన్నా ఉచితంగా అనేది పొందగలుగుతారన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కానీ ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసమే కాకుండా రైతు గుర్తింపు కార్డు అనేది విడుదల చేశాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి రైతులకు సంబంధించి పథకాలు వచ్చినా కానీ ప్రతి ఒక్కరు కూడా పొందుతారన్నమాట. ఆ రైతు గుర్తింపు కార్డు పైన అయితే కన్నా 12 అంకెలు అనేది ఉంటుందన్నమాట. ఆ 12 అంకెల గుర్తింపు కార్డు ఉంటేనే మీకైతే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చే రైతులకు సంబంధించి ఎటువంటి పథకమైనా సరే మీకు పొందగలుగుతారన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రానికే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక మీ ఖాతాల్లోకి అయితే కనుక పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మిస్ అనేది చేసుకోకుండా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్లై చేసుకుంటేనే ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కనుక ఈ రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకొని మీకైతే కన్నా ఆ కార్డు అనేది చూపిస్తే ఖచ్చితంగా అనేది ఫస్ట్ విడత డబ్బులే మీ రైతులు ఎంతో కాలం నుంచి చూస్తున్నారు రైతులకు వచ్చేసి 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా 9,400 కోట్లు అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి విడుదల చేశాడనమాట. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అనేది అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా అప్లై చేసుకొని ఇంతకుముందు ఎప్పుడో అప్లై చేసుకోండి మీకైతే కన్నా పనికిరాదనమాట. ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరిగిన తర్వాత ఒక డేట్ అనేది పిక్ చేస్తాడు కాబట్టి అదే డేట్లో అనేది మీరైతే కన్నా అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా ఏప్రిల్ 30వ తారీఖు నుంచి అయితే కన్నా ఖచ్చితంగా అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఫస్ట్ మీ ఊర్లో బ్యాంకులో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరైతే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కానీ ఇస్తారో అదే అకౌంట్ వచ్చేసి ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. మీరు అప్లై చేసేసిన తర్వాత వచ్చేసి
అకౌంట్ కరెక్ట్గా లేకపోతే కానీ మీకైతే కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కానీ మీ ఖాతాల్లోకి రావన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అకౌంట్ అనేది మీ ఊర్లో ఏ ఫోన్ నెంబర్ అయితే కానీ లింక్ అయింటుందో అకౌంట్కి అదే ఫోన్ నెంబర్ అనేది ఎత్తుకొని వెళ్ళి మీరు అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొచ్చుకోండి. మళ్ళా అనేది ఇలాంటి అవకాశం అనేది రాదనమాట. కరెక్ట్గా అకౌంట్ అనేది ఉంటేనే, మీ అకౌంట్ అనేది ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక మీరైతే కనుక పొందగలుగుతారనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు అయితే కనుక వేయబోతున్నాడు అనమాట. ఈ పిఎం కిసాన్ డబ్బులు కొని పిఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు, ఈ 2 పథకాలు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులు అయితే కనుక ఆ రైతుల ఖాతాల్లోకి ఒకేసారి అయితే కనుక 2 పథకాలు అమలు చేయబోతున్నాడు అనమాట. ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అనేది ఈ నెల 15వ తారీఖు పైనుంచి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి అయితే కన్నా మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా 30వ తారీఖు నుంచి అయితే కన్నా ఈ 2 పథకాలు అన్నదాత సుఖీభవ డబ్బులు, పిఎం కిసాన్ డబ్బులు అయితే కానీ 2 పథకాలు ఒకేసారి అనేది మీ ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి అన్నమాట. ఈ పిఎం కిసాన్ డబ్బులకు వచ్చేసి మీ ఊర్లో ఎక్కడున్నా సరే మీ సేవా సెంటర్ దగ్గరికి కానీ గ్రామ సచివాలయం దగ్గరికి కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంటు, మీ ఆధార్ కార్డ్ జిరాక్సు, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీరు మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకున్నట్టయితే కన్నా 27వ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీరైతే కన్నా పొందగలుగుతారనమాట. అదేవిధంగా వచ్చేసి ఈ 2 పథకాలు ఒకేసారి మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు కాబోతున్నాయి కాబట్టి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా గతంలో ఎవరికైతే ఆగిపోయిందో 19వ విడత 18వ విడత ఆ విడతలు కొని మీరైతే కన్నా అప్పుడు మిస్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే కన్నా ఈ 3 విడతలు ఒకేసారి అనేది మీ ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి అన్నమాట. ఇంతవరకు చూసుకుంటే మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఒక విడత వచ్చేసి 2000 రూపాయలు మాత్రానికే మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేశాడు. ఈ 27 డబ్బులు అయితే కన్నా 6000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అన్నమాట. పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులకి, పిఎం కిసాన్ డబ్బులకి మీరు ఖచ్చితంగా అనేది అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు అయితే కనుక పొందగలుగుతారనమాట. అంతేకాకుండా మీరైతే కనుక పిఎం కిసాన్ డబ్బుల కోసం అప్లై చేసుకున్నట్టు మీకు మీ పేరు అనేది లిస్ట్లో వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలంటే కనుక మీరు అప్లై చేసుకున్న తర్వాత అనేది ఒక లిస్ట్ అనేది వస్తుందన్నమాట. మీరు ఎక్కడైతే కనుక అప్లై చేసింటారో అదే అక్కడికే వెళ్ళి మీరు ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఆ లిస్ట్లో అనేది మీ పేరు ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. మీ పేరు ఒకవేళ మిస్ అయిపోయి లేకుండా ఉంటే కన్నా మీరు అప్లై చేసుకున్నా కానీ మీరు మళ్ళీ అనేది అప్లై చేసుకోవాలి. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది ఆ సింబల్ వచ్చేసి, దానిపైన టచ్ చేస్తున్నట్టు అయితే కన్నా మన ఛానల్ అనేది అప్పటికప్పుడు సబ్స్క్రైబర్ అనేది అయిపోతుంది అనమాట. ఈడ అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, దానిపైన టచ్ చేసే చాలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకం వచ్చినా కానీ రైతులకు సంబంధించి నేనైతే కన్నా మీకైతే కన్నా మన ఛానల్లో అనేది వీడియో అనేది ఉంటుందన్నమాట.